గత సార్వత్రిక ఎన్నికలలో చతికిలబడిన వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటి నుండి ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతూనే ఉన్నారు. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జగన్ మాత్రం చేష్టనుడిగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేస్తుంటే జగన్ ఎందుకు ఆపలేకపోతున్నారు? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరికొందరు నేతలు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన జయమంగళ వెంకటరమణకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గానికి చెందిన రాజకీయ నేత. జయమంగళ వెంకటరమణ కైకలూరు నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా కైకలూరు టికెట్ను బీజేపీకి కేటాయించగా కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. 2019లో కైకలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జయమంగళ వెంకటరమణకు కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే గతేడాది ఆరంభంలో జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు. ఆయనకు వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడేందుకు వెళితే అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని చెప్పారు. ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డితో మాట్లాడుకోమని చెప్పేవారని తెలిపారు. పైగా అప్పటి వైసీపీ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో సమస్య లేకుండా చూసుకోవాలని అనేవారని వెల్లడించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ కార్యకర్తకు కూడా పని చేయించుకోలేకపోయానని, పేరుకే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, కానీ పవర్ లేదని పేర్కొన్నారు. తన కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయలేకపోయానని, అభిమానులపై కేసులు పెట్టినా ఏం చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. వైసీపీ ఓడిపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని, ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ తాను ఏం చేయలేకపోతున్నానని చెప్పారు. ఇప్పుడు తనపై వైసీపీ ముద్ర ఉందని, పార్టీని వీడితే తనను అంతా గౌరవిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. కృతజ్ఞత గాని సమస్యల మీద వెళ్తే మాత్రం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు. సజ్జల్ గారితో మాట్లాడుకో, ధనంజయ రెడ్డి గారితో మాట్లాడుకో, లేకపోతే అప్పిరెడ్డి గారితో మాట్లాడుకో, కానీ దూరనాగేశ్వరరావు గారు నీకు మధ్యన విభేదాలు కూడా. ఆయన ఏం చేసినా అయ్యా నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఫలానా ఇబ్బంది ఉంది అని అంటే కింద ఫలానా వ్యక్తితో మాట్లాడండి అని ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసినా విలువ లేకుండా పోయింది. జయమంగళ వెంకటరమణ మాటల ద్వారా జగన్ అసలు నేతలను పట్టించుకునేవారు కాదని తెలుస్తోంది. జగన్ మీద మొదటి నుంచి ఇదే విమర్శ ఉంది. అధికారంలో ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి అంతా నడిపించారనే టాక్ బాగా వచ్చింది. కొంతమంది ఐఏఎస్ అధికారులను నమ్ముకుని జగన్ సొంత పార్టీ నేతలను కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని తెలుస్తోంది. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా అధికారం లేకపోతే ఇక రాజకీయ జీవితమే లేనట్టు భావిస్తూ అధికార పార్టీలోకి జారుకుంటున్నారు. ఇది ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పటినుంచో భారత రాజకీయాల్లో జరుగుతూ వస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగా జరుగుతోంది. పార్టీలు కూడా అలాంటి వారికే టికెట్లు ఇస్తున్నాయి. తీరా పార్టీ ఓడిపోతే తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. అయితే వైసీపీలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం అధినేత జగనే అని అందరూ చెబుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను లాంటి వాళ్లు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వైఎస్ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు.
ఇటీవల అలాంటి వాళ్లు సైతం జగన్కు దూరంగా జరిగారు. వైసీపీని వీడి జనసేనలో చేరారు. అయినా అధినేత జగన్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదట. ఇంత జరుగుతున్న జగన్ ఈ రాజీనామాల పర్వాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారనేది అందరిలో మొదలవుతున్న ప్రశ్న. నేతలను బుజ్జగించడంలో జగన్ ఫెయిల్ అవుతున్నారా? గతంలో తాను వ్యవహరించిన తీరుకే నేతలు ఇలా చేస్తున్నారని మదనపడుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులను సైతం వేధిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడంతో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వైరిపక్షాలను ఎంతో తక్కువ చేసి మాట్లాడడం, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఘోరంగా విమర్శించడం చేశారు. దీంతో ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దెదింపాలని భావించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో సైతం జత కట్టడానికి వెనకడుగు వేయలేదు. మరోవైపు బీజేపీ ఎంత వద్దని చెప్పినా ఎన్డీఏలోకి టీడీపీని సైతం తీసుకొచ్చారు. దీంతో వైసీపీ బోర్లా పడింది. వైసీపీ పవన్ కళ్యాణ్ పట్ల అవలంబించిన శైలిని ఇష్టపడని కొందరు వైసీపీ నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. వాళ్లకు జనసేన టికెట్స్ కూడా ఇచ్చింది. ఎన్నికల అనంతరం కూడా ఇలాంటి నేతలు వైసీపీని వీడి జనసేనలోకి వచ్చారు. ఇంకా రాబోతున్నారని సమాచారం. కొందరు వైసీపీ నేతల్లో నైరాస్యం అలుముకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాళ్ళందరూ పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు. జగన్ సైతం వెళ్లే వాళ్లను ఆపలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పలకరించని అధినేత ఇప్పుడు రాజీనామా చేస్తుంటే మాత్రం పలకరించడంపై నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ చెప్పినా పార్టీని వీడిపోతున్నారట. మరోవైపు మండలిలో కూటమికి అంతగా బలం లేదు. దీంతో సమావేశాలకు వైసీపీ హైజాక్ చేస్తోందనే ఆలోచన కూటమి నేతల్లో కలుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు మండలిలో కూటమికి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అయితే రాజీనామా చేసిన స్థానంలో ఎన్నికలు జరిగితే మాత్రం కూటమి నేతలు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసేటట్లు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో వైసీపీలో ఏం జరుగుతుందో.